పారిజాతం పూలు ఎంత బాగా వస్తున్నాయండి. నా దిష్టే తగిలేటట్టుంది. చక్కగా ఎంత హ్యాపీగా ఉందండి ఈ పూలతో పూజ చేయాలంటే. ఊరికి ఎక్కడికి వెళ్ళకూడదు. ఇంకేం కావాలండి మనకి? కమ్మంగా ఇన్ని మంచి పూలు పూస్తుంటే ఇంకా ఇంతకంటే మంచి వాతావరణం ఇంకెక్కడ దొరికిద్దండి మనకి? చక్కని పువ్వులు, చక్కని చెట్లు, చక్కని ఇల్లు, చక్కని పిల్లలు, చక్కని మనవరాళ్ళు భగవంతుని సేవ చేసుకుంటే ఇంకా అంతకంటే పుణ్యం ఇంకేముందండి. ఎంత బాగా పూస్తున్నాయి, ఎంత ఆనందాన్ని ఇస్తుంది నాకు ఈ చెట్టుకి థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ. నన్ను ఇంత ఆనంద పెడుతున్నావు తల్లి నువ్వు. థ్యాంక్ యూ మాత, థ్యాంక్ యూ. పువ్వులు మొన్న ఒక 4 రోజులు పుయ్యలేదండి. పుయ్యకపోతే ఇంకా పుయ్యవేమో అనుకుంటే రెట్టింపులో వచ్చినాయండి. ఇంకా నా పుయ్యవు అనుకున్నాను, కానీ మళ్ళీ కొత్త చిగుర్లు పెట్టుకొని చెట్టు కొంచెం పెద్దదయ్యి చూడండి ఎన్ని పూలు పోస్తుందో. నేను ఇది కావాలని ఇట్లాగా ఈ చెట్టు ఇటుపక్కకి పువ్వులు ఇలాగ పడతాయి అని అన్నట్టుగా కూడా అనుకున్నానండి నేను. అలాగే జరుగుతుంది. ఎంత హ్యాపీగా ఉందండి నాకు ఈ పువ్వులు ఇలా పూస్తున్నాయి. దేవుడికి ఎట్లా అయినా మాల గుచ్చవచ్చు, ఎలా అయినా పెట్టచ్చు. చూడండి ఎన్ని పూలు పూసినాయో పారిజాతాలు. సూపర్ అండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. అసలు అంటారు కదా, ఎవరైనా మంచి భోగాలు అనుభవిస్తూ ఉంటే ఏ పూలతో పూజ చేశాడో ఈ జన్మలో ఇన్ని భోగాలు అనుభవిస్తున్నాడు అని అనుకుంటారు. ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో అంత అదృష్టవంతుడుగా ఉన్నాడు అనుకుంటారు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో పారిజాత పుష్పాలు. జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ. స్వామి కృష్ణ తండ్రి, మాకింత ఆనందాన్ని ఇచ్చినందుకు నీకు ధన్యవాదాలు నాయన. శతకోటి ధన్యవాదాలు, శతకోటి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి.